అండి. నమస్తే. ఈరోజు మీకు న్యూ ఇయర్ స్పెషల్ రబడీ విత్ మలై కేక్ చేసి చూపిస్తున్నానండి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఇప్పుడు ఒక కళాయిలో మనం 1 లీటర్ పాలనైతే వేసుకోవాలి. ఈ పాలల్లో కొద్దిగా మనం కుంకుమ పువ్వు కొద్దిగా వేసుకోవాలండి. కుంకుమ పువ్వు వేసుకోవడం వలన మనకి రబడీ అనేది మంచి కలర్‌గా వస్తుంది. ఇలా కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకున్నాక ఈ పాలను మనం చిన్న మంట పైన మరగపెట్టాలండి. ఈ పాలను మనం ఎలాగ కలుపుతూ ఉండాలండి ఈ పాలని, లేకపోతే అడుగంటిస్తుంది. అలాగా మనం దగ్గరుండి పాలను కలుపుతూ ఉండాలి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుందండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ, ఆడియన్స్‌కి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. చూసారు కదా, రబడీ అయితే ఇప్పుడు మనకు దగ్గర పడింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకున్నాం. ఇంకా 1/2 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఇంకాస్త దగ్గర పడితే ఇలా మనకి రబడీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక 3-4 గంటల పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు బౌల్‌లో ఒక 1/2 కప్పు బటర్‌ని మనం మెల్ట్ చేసుకొని చల్లారినాక అది వేసుకోవాలండి. ఇప్పుడు షుగర్ కూడా 1/2 కప్పే వేసుకోవాలి. ఇంకా పెరుగు ఒక 1/2 కప్పే వేసుకోవాలి. వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మనం కలుపుకోవాలండి. బాగా బీట్ చేసుకుంటేనే చక్కగా మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇదంతా మనం ఈ ప్రాసెస్ అంతా ఒకే డైరెక్షన్‌లో కలిపితే మనకి కేక్ అనేది చక్కగా స్మూత్‌గా వస్తదండి. ఇప్పుడు ఒక 1/2 కప్ మైదా వేసుకోవాలండి. ఇలా చిన్న జల్లెడ తీసుకొని 1/2 కప్ మైదా, 1/2 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని జల్లెడతో ఈ మిశ్రమాన్ని శుభ్రంగా జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవటం వలన ఈ పౌడర్ అనేది మనకి చక్కగా స్మూత్‌గా వస్తుంది. కేక్ కూడా మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఇందాకలా మనం రెడీ చేసుకున్న ఆ మిశ్రమంలో ఈ పిండి మిశ్రమం వేసేసి శుభ్రంగా కలుపుకోవాలండి. కొద్దిగా పిండి వేసుకుంటూ ఇలా ఒకే డైరెక్షన్‌లో మనం కలుపుకుంటే చక్కగా కేక్ వస్తుంది. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా మనం పాలు కూడా వేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఏంటంటే మనకి కొద్దిగా జారుగా ఉండాలి. చూసారు కదా, ఇలా చక్కగా మనం కలుపుకుంటేనే బాగా వస్తుందండి కేక్ అనేది. చాలా చాలా టేస్ట్‌గా ఉందండి ఈ రబడీ విత్ మలై కేక్. మీరు కూడా తయారు చేయండి. పిల్లలకైతే చాలా చాలా నచ్చుతుంది. ఇలా శుభ్రంగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. లేదు అనుకుంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అది వేస్తే మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ శుభ్రంగా మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు మనం కేక్ చేసుకుంటాం కదా, ఆ గిన్నెలో బటర్ పేపర్ వేసుకోవాలండి. వేసుకున్నాక ఈ బ్యాటర్ని అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిగా ఇలా టమ్ చేసుకుంటే మనకి బబుల్స్ ఏమున్నా పోతాయి. ఇప్పుడు కళాయిలో ఒక స్టాండ్ పెట్టుకొని మనం ఈ కేక్ గిన్నెని పెట్టుకోవాలి. ఇలాగా పెట్టుకొని చక్కగా ఇలా మూత పెట్టేస్తే మనం చిన్న మంట మీద ఇస్తే కేక్ అనేది రెడీ అవుతుందండి. చూసారు కదా, ఇప్పుడు టూత్ స్టిక్తో ఇలా కన్నాలు పెట్టుకొని మనం ప్లేట్లోనికి అయితే మనం ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ పేపర్ తీసేసుకొని మళ్ళీ టూత్ స్టిక్తో మనమైతే కన్నాలు పెట్టాలండి. చూసారు ఎంత సాఫ్ట్గా, ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇలా టూత్ స్టిక్తో మనం ఇలా కన్నాలు పెట్టేసుకుంటే మనం రబడీ వేస్తాం కదా, అది లోనికి వెళ్ళి మనకి కేక్ అనేది చాలా టేస్ట్‌గా వస్తుంది. ఇప్పుడు దీనిపైన రబడీ అనేది వేసేసేయాలండి. ఫస్ట్ టైం కానీ మీరు నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు యమ్మీ టేస్టీ రబడీ విత్ మలై కేక్ రెడీ అయ్యిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయటమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.